అటు ఈ వేదికకు విచ్చేసిన అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించడానికి విచ్చేసిన కుర్తాళం సిద్ధేశ్వరి పీఠాధీశ్వరులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి మరొకసారి నమస్సులు తెలియజేసుకుంటూ వారిని అనుగ్రహ భాష సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. కార్తీక మాసం జ్ఞానాన్ని గ్రహించడానికి ఒక అనుకూలమైన సమయం. ఈ మాసంలో దీపాలు వెలిగించడం మన సాంప్రదాయం. దీపం చేతనానికి ముక్తికి సంకేతం. దీపం వెలిగించినప్పుడు ఆ వెలుగు చుట్టూ మీరు అంతర్ముఖులుగా పోవడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. భక్తి టీవీ వారు ఈ సాంప్రదాయాన్ని తెలుగు ప్రజల జీవితంలో నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠం వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠ స్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠ దీపం తం మౌనస్వామినమాశ్రయే. దివ్యమైన సిద్ధశక్తి దీపస్వరూపుడైన మా మౌనస్వామికి, సిద్ధేశ్వరీ పీఠం వ్యవస్థాపకునకు ప్రణామాలు సమర్పిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్తీక దీపోత్సవ కార్యక్రమాలలో పాల్గొనటం చాలా సంతోషకరంగా ఉంది. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకః. కర్త కారయిత, ప్రేరకుడు, అనుమోదకుడు. అంటే ఏ పనైనా జరిగితే చేసినవాడు, చేయించినవాడు, ప్రేరేపించినటువంటి వాడు, వీటన్నింటినీ కూడా అనుమోదిస్తున్నటువంటి వాళ్ళు అందరికీ ఫలితం దక్కుతుంది. ఇవాళ ఈ అద్భుతమైన దీపోత్సవాన్ని నిర్వహిస్తున్న భక్తి టీవీ యాజమాన్యం నరేంద్ర చౌదరి గారికి, ఈనాడు ఈ కార్యక్రమాన్ని అనుమోదించడానికి వచ్చినటువంటి ప్రముఖులు శ్రీ రామ్మోహన్ రావు గారు, హైకోర్టు జడ్జ్ వారికి, అలానే మాణిక్యాలరావు గారు అమాత్యులు వారికి, ఇలా ఇన్ని రకాలుగా వచ్చినటువంటి అనంత ప్రజానీకానికి పరమేశ్వర స్వరూపుడు, దీపస్వరూపుడు అయినటువంటి పరమశివుడు శుభాన్ని ప్రసాదిస్తాడు. కార్తీక మాసం శుభప్రదం. దీపప్రియుడు పరమేశ్వరుడు. శివదీపం, విష్ణుదీపం, శక్తిదీపం. ఇవాళ ఎందరో దేవతల యొక్క స్మరణ చేశారు ఈ కార్యక్రమంలో, ఇంతకుముందు జరిగినటువంటి దీప భావనలో. అయితే సర్వదేవతలకు మూలమైనటువంటి పరమేశ్వరుడు కార్తీక శుభవేళ వివిధ పురాణాలలో ఈ దీప ఉత్సవాలను గురించి, దీపదానాలను గురించి ఎంతో అద్భుతంగా ప్రస్తావించబడింది. కార్తీక మాసంలో దీపదానం చేస్తే అక్షయమైన పుణ్యలోకాలు వస్తాయి, దీపదర్శనం చేస్తే సర్వ పాపాలు నశిస్తవి అని ఇప్పుడే మీరందరూ కూడా విన్నారు. దీంతో పాటుగా మరొక దీపం కూడా ఉన్నది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ గురుదీప నమోస్తుతే. గురుదీపం, గురువు సాక్షాత్తు బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు, పరబ్రహ్మస్వరూపమైన ఆ గురుదీపమునకు నమస్కరిస్తే సర్వదేవతలకు కూడా నమస్కారం చేసినట్లే. ఈ గురువు దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ దివ్య జ్ఞానాన్ని మహర్షులు మనకు అందించారు. 5000 సంవత్సరాల క్రింద వ్యాస భగవానుడు
దివ్య జ్ఞానాన్ని అందించినట్టుగా నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. భారతమనేటువంటి తైలంతో జ్ఞానదీపాన్ని వెలిగించినటువంటి ఆ మహనీయుడు వ్యాస భగవానుడు. ఆయన వెలిగించిన జ్ఞానదీపానికి కూడా నమస్కారం చేద్దాం. గురుదీపం, జ్ఞానదీపం, వీటితో పాటుగా మరొక్క దీపం కూడా ఉన్నది. ఈ అనంతమైనటువంటి సృష్టి మానవ జాతి సుఖంగా ఉండాలి అని అంటే దానికి కావలసినటువంటిది విశ్వ ప్రేమ కావాలి. సదా ప్రేమమయీ రాధ ప్రేమాత్మా నందనందన. ప్రేమస్వరూపిణి భావస్వరూపిణి రాధాదేవి. ప్రేమస్వరూపుడు నందనందనుడు. వాళ్ళ రాసలీల, గోపీకృష్ణుల యొక్క రాసలీల, రాధాకృష్ణుల యొక్క రాసలీల కార్తీక పూర్ణిమ నాడు 5000 సంవత్సరాల క్రింద జరిగింది. అటువంటి ఆ దివ్యమైనటువంటి రసానుభూతిని కలిగించేటువంటి ఆ ప్రేమదీప నమోస్తుతే, దివ్య శక్తి స్వరూపాయ ప్రేమదీప నమోస్తుతే. ఆ ప్రేమదీపానికి కూడా నమస్కారం చేద్దాము. గురుదీపం, జ్ఞానదీపం, ప్రేమదీపం, వీటన్నిటితో పాటుగా ఈ అనంతమైనటువంటి సృష్టి నడవాలన్నా, ఏది జరగాలన్నా శక్తి కావాలి. ఆ శక్తిని ప్రసాదిస్తుంది పరమేశ్వరి శక్తి స్వరూపిణి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత యంత్రరూపే అఖిలం దద్యాత్. ఆ యంత్రంలో దీపమును ఆవాహన చేయొచ్చు. యంత్రదీపే అఖిలం దృష్టం దుర్గాదీప నమోస్తుతే. మంత్రశాస్త్రంలో దుర్గాదీపం, దీపదుర్గా అని ఒక దేవత ఉన్నది. ఆ దేవత దుర్గా యంత్రాన్ని పెట్టి ఆ యంత్రం మీద దీపం వెలిగించి, ఆవునేతితోటి దీపం వెలిగించి దీపదుర్గా మంత్రాన్ని గనక జపం చేసేటట్లయితే యంత్రదీపే అఖిలం దృష్టం, దాంట్లో భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా కనిపిస్తవి అని మంత్రశాస్త్రం చెప్తుంది. ఇట్లా యంత్రములోకి, యంత్రం మీద ఉన్న దీపంలోకి దేవతలను ఆవాహన చేసేటువంటి ప్రక్రియ, అద్భుతమైనటువంటి విశేషాలు, రహస్యాలు మంత్రశాస్త్రంలో ఎన్నో ఉన్నాయి. ఇంతేకాదు, మామూలుగా దేవతలకు దీపం ఇష్టమే, కానీ అందరికంటే ఎవరికి ఎక్కువ ఇష్టం అన్నది కూడా పురాణాలలో, ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ. విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. నమస్కార ప్రియ సూర్య గణేశస్తర్పణ ప్రియ. సూర్యుడు నమస్కార ప్రియుడు, వినాయకుడు తర్పణ ప్రియుడు. దీపప్రియ కార్తవీర్య. కార్తవీర్యార్జునుడు దీపప్రియుడు. దీపం వెలిగించి ఇంట్లో సంధ్యా సమయంలో కార్తవీర్యార్జున అని 3 సార్లు కనుక స్మరించేటట్లయితే ఆ ఇంటికి దొంగల భయం ఉండదుట. కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ యస్య స్మరణమాత్రేణ చోరబాధ విముచ్యతే. అలాంటి చోరబాధ, దొంగల భయాన్ని తొలగించేటువంటి కార్తవీర్యార్జున దీపాన్ని గురించి కూడా మంత్రశాస్త్రంలో చాలా విశేషాలు చెప్పబడ్డాయి. ఈ విధంగా పురాణాలలో, ముఖ్యంగా స్కాంద పురాణంలో చాలా విశేషాలు చెప్పబడ్డాయి. ఇటువంటి దీప విశేషాలను భావిస్తూ ఈనాడు పరమేశ్వరి, పరమేశ్వరుల స్వరూపమైనటువంటి ఆ దీపానికి నమస్కారం చేస్తూ, సర్వ దేవస్వరూపమైనటువంటి దీపము యొక్క కాంతి తరంగాలు మీ అందరిలోనూ కూడా దివ్య జ్ఞానాన్ని, దివ్య శక్తిని, దివ్య ప్రేమను మీలోకి ప్రసరింపజేయునుగాక అని భావిస్తూ ఉన్నాను. అందరికీ శుభమగునుగాక. నారాయణ నారాయణ. అనుగ్రహ భాషిత సహిత దివ్యాశిస్సులు అందించినందుకు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా పాదాభివందనాలు.